25 crores గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు, ఆ వాయిస్ రికార్డ్ నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఫుల్ ఆడియో ఏది, ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే, అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా. నువ్వు ధైర్యంగా వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా. 29 seconds ఉంది ఆడియో. నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడురా బాబు మాట్లాడాను అనేసి. 29 seconds ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఆ ఆడియోలో ఏముంది, నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది. నేను ఎవరిని అడిగాను? ఆ ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే? ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా. నేను పెడుతున్నాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి. మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది, నాట్ జస్ట్ 29 seconds. అది నా వాయిసే కాదు. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి, విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి. 1కి 10 సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడండి. అండ్ ఇంకోటి, జర్నలిజం చేసేవాళ్ళు ఎథిక్స్తో కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, హ్యుమానిటీ కానీ ఉంటే అలా టీజ్ చెయ్యరు, అలా కామెడీ చెయ్యరు. చాలా టీజ్ఫుల్గా కామెడీ చేసి ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో కానీ ఎవడి జీవితం వాడికి గొప్ప. అది తప్పైనా కానివ్వండి, ఒప్పైనా కానివ్వండి, ఎవ్వడు ఇరుక్కోవాలని చెప్పేసి ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవ్వడూ మీడియాకి ఎక్కడు. అవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి. అండ్ టీజ్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు, మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అలా మీడియా వాళ్ళు పిలిచి టీజ్ చేయడం అంటే మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు. ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి, బోత్ సైడ్స్. నన్ను ప్రశ్నించేంత ధైర్యం మీకున్నప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించేంత స్కోప్ తీసుకోండి మీరు. యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ మీడియా, రైట్? యూ డూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్. సో నన్ను అడిగే ధైర్యం చేసిన వాళ్ళు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. అసలు ఇది నిజమా కాదా అని అయినా అడగండి, చెప్తారు కదా. కమిటీస్ కూడా వేశారు కదా, తెలుస్తాయండి నిజానిజాలు. ఊరికే మనుషుల జీవితాన్ని కామెడీగా చేయకండి.